రోహిత్ శర్మాస్ 11th టెస్ట్ సెంచరీ, రవీంద్ర జడేజా సెంచరీ కొట్టడం, సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన డెబ్యూ చేయడం, సెంచరీ వచ్చుండేదేమో అన్న ఒక చిన్న బాధ. ఇవి హైలైట్స్ ఆఫ్ డే 1 ఫ్రమ్ ద థర్డ్ టెస్ట్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ ఇంగ్లాండ్. మనకి ఎందుకు ఆలస్యం, రివ్యూ చేసేసుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సరే, స్టార్ట్ చేసే ముందు ఏంట్రా విషయం అంటే, స్టంప్ డేల్స్ కొత్తగా వచ్చింటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. 25,000 ఫ్యామిలీగా మారిపోయాం మనం, మరింత పెరుగుతున్నాం, వీఆర్ గ్రోయింగ్ అండ్ మీ అందరి హెల్ప్ దాంట్లో ఉంది. మీకు కనుక కాంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ కమింగ్ అప్, లైక్ ఐ సెడ్ మెంబర్షిప్స్ కూడా అనౌన్స్ చేసాం. మెంబర్షిప్స్లో ఏమేమి ఇస్తామన్నది కాలక్రమేణా ప్రతి వీడియోలో నెమ్మదిగా మీకు చెప్తాను. యూ గోయింగ్ టు కమ్ అప్ విత్ లైవ్ రివ్యూస్, యూ గోయింగ్ టు కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ వాచ్ పార్టీస్, యూ గోయింగ్ టు కమ్ అప్ విత్ lot of Q&As and special videos and all of that. ఇవన్నీ కూడా ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఆఫ్ కోర్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటూ దిస్ రివ్యూ ఆఫ్ డే 1, ఎందుకంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏంట్రా మొదటంటే, ఇండియా టాస్ గెలిచారు. టాస్ గెలిచిన తర్వాత ఫస్ట్ బ్యాటింగ్ చేస్తామన్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. పిచ్ రిపోర్ట్ అవన్నీ చూస్తే కూడా డే 2, డే 3లో బ్యాటింగ్ కి చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పారు. సో డే 1లో ఎలా ఉంటుందా అంటే, కాస్త బ్యాటింగ్ చేయాలి, ఇనిషియల్ గా కొంచెం సీ ఆఫ్ చేయాల్సిన అవసరం ఎలాగో ఉంటుంది. చేయలేకపోయారు. ఎందుకు? మార్క్ వుడ్ అండ్ జిమ్మీ ఆండర్సన్ ఫెనామినల్. మార్క్ వుడ్ స్పెషలీ ఎర్లీ బ్రేక్ త్రూస్ అందించాడు. డబుల్ సెంచురియన్ అండ్ సెంచురియన్. జైస్వాల్ అండ్ గిల్ ఇద్దరిని కూడా తనే అవుట్ చేశాడు. తర్వాత ఇండియా వాజ్ రెడ్యూస్ 33 for 3. రజత్ పటిదార్ ఒక బాల్ కట్టుకొడదామని చెప్పి ఆగి కట్టుకొట్టేసిన పావు గంటకు వచ్చి బాల్ తగిలి వెళ్ళి అవుట్ అయిపోయాడు. ఏం చేయగలుగుతాడు? దాని మీద ఒక ఫ్యాంటాస్టిక్ బ్యాక్వర్డ్ పంచ్ కొట్టాడు కవర్స్ నుంచి, అదిరిపోయింది ఆ షాట్. అంటే సచిన్ గుర్తు చేయలేదు. సచిన్ టెండూల్కర్ కూడా ఫామ్ లో ఉన్నప్పుడు ఇలాంటి షాట్ ఆడినప్పుడు కూడా సచిన్ ఫామ్ లో ఉన్నాడు రా, గుర్తుందా? అలాంటి షాట్ అవుట్ ఆడాడు భయ్య. లుక్స్ వెరీ గుడ్, టాలెంటెడ్ కుర్రాడే, డౌట్ లేదు దాంట్లో. 30 సంవత్సరాలు వచ్చేసాయి, ఎక్కువ అవకాశాలు వస్తాయో తెలీదు. బట్ లెట్స్ జస్ట్ హోప్ దట్ ఫర్ హిస్ సేక్ హీ ఈజ్ లక్కీ, బికాస్ 2 టెస్ట్ మ్యాచెస్ లో వరుసగా బ్యాడ్ లక్ తన వెంటబడింది. అండ్ టాకింగ్ అబౌట్ ది నెక్స్ట్ రికవరీ ఆఫ్ ఇండియన్ టీమ్, దాంట్లో ప్రధాన పాత్ర పోషించింది ఇద్దరు, రవీంద్ర జడేజా అండ్ రోహిత్ శర్మ. వీళ్ళ గురించి మాట్లాడదాం. మార్క్ వుడ్కి స్పెషల్ మెన్షన్ ఇచ్చేసాం. ఫినామినల్ బౌలింగ్ చాలా బాగా వేశాడు, తీసుకొచ్చారు టెస్ట్ మ్యాచ్ లోకి అండ్ ఈజ్ రెస్పాండెడ్. బెన్ స్టోక్స్ ఏం చెప్తే చేసి పెట్టి, ఇన్ఫాక్ట్ 2 కాదు 3 వికెట్లు తీసుకుని రోహిత్ శర్మ కూడా ఈవెన్చువల్గా తనే అవుట్ చేశాడు. సూపర్ ట్రాప్ వేశారు భయ్య. ట్రాప్ గురించి కూడా చెప్తాను, బట్ రోహిత్ శర్మ గురించి ఫస్ట్ మాట్లాడాలి భయ్య. భయ్య అని మాత్రమే అంటావేంటి? అమ్మాయిలు చూడట్లేదా? చూస్తున్నారు. మామా బ్రో ఇస్ అన్ ఎమోషన్. ఇది బాయ్స్ గర్ల్స్ కాదు, మామా బ్రోస్. ఇది ఫిక్స్ అవుతాం మనం, రైట్? సో మామా బ్రోస్, నేను ఏం చెప్తానంటే, రోహిత్ శర్మ బ్యాటింగ్ ఇనిషియల్గా కాస్త స్లోగా స్టార్ట్ చేశాడు, కొంచెం టెంటేటివ్గా ఉన్నాడు అనిపించింది. బౌన్సర్స్ వేస్తుంటే వదిలేశాడు, కొన్ని ఏమో ఆడదాం అనుకున్నట్టుగా అలాంగ్ ది గ్రౌండ్ ఆడాడు, కొన్ని ఏమో బౌన్సర్ గ్రిల్కి తగిలింది, బాడీ మీద తీసుకున్నాడు. ఇవన్నీ కూడా జరిగాయి. ఎందుకురా అంటే, బయట ఫీల్డర్స్ని పెట్టేశారు. రోహిత్ శర్మకు తెలుసు తను అవుట్ అయిపోతే పరిస్థితి కొంచెం చేదాటిపోవచ్చు. ఎందుకు? జడేజా తనకి ప్రమోషన్ ఇచ్చారు. ఎందుకు? తర్వాత డెబ్యూటెంట్స్ ఇద్దరు ఉన్నారు, సర్ఫరాజ్, ధ్రువ్ జురేల్, అండ్ అఫ్ కోర్స్ యూ ఓన్లీ హ్యాడ్ ద జడేజా, అశ్విన్, కుల్దీప్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ది బౌలర్స్. సో బేసికలీ ఎక్కువ బ్యాటింగ్ లేదు. ఎప్పుడైతే ఎర్లీగా 3 వికెట్స్ పడిపోయాయో, జైస్వాల్ది, గిల్ది, రజత్ పటిదార్ది, రోహిత్ శర్మకు అర్థమైంది ఏంట్రా అంటే, తను ఉండాలి. అందుకని ఆ పుల్ షాట్, హుక్ షాట్ ని తీసేశాడు, ఆడడం మానేశాడు. సో బౌన్సర్స్ కూడా మొహమ్మద్ తీసుకున్నాడు. అయినా కూడా చలించకుండా ఆడి తర్వాత నెమ్మదిగా కాన్ఫిడెన్స్ పెరిగింది. దెన్ అఫ్ కోర్స్ హీ స్టార్టెడ్ స్కోరింగ్ దోస్ రన్స్ అండ్ దెన్ బౌండరీస్ అండ్ సిక్సెస్ వచ్చాయి. స్పిన్నర్స్ ని ఈజీగా ఓవర్ ది టాప్ ఆడాడు. చాలా చాలా కంట్రోల్డ్గా ఆడాడు. అగ్రెషన్ కావాల్సినప్పుడు మాత్రమే తీసుకొచ్చాడు. వెరీ మెచ్యూర్ నాక్. చెన్నైలో లాస్ట్ టైం ఇంగ్లాండ్ టూర్ చేసినప్పుడు ఎలా అయితే ఒక 160 ఆడ్ కొట్టాడో, అలాంటి నాకే ఇది కూడా 130 ఆడ్ రన్ స్కోర్ చేశాడు. ఫినామినల్ ఎఫర్ట్. 11th టెస్ట్ సెంచరీ. ఇన్ఫాక్ట్ 2019 తర్వాత 8th సెంచరీ యాజ్ అన్ ఓపెనర్ ట్రాప్, జాయింట్ హైయెస్ట్ ఫర్ ఎనీ ఓపెనర్ ఈ టైం పీరియడ్ లో 2019 నుంచి ఇప్పటిదాకా. దిముత్ కరుణ్ రత్న కూడా 8 సెంచరీలు ఉన్నాయి, రోహిత్ శర్మ కూడా 8 సెంచరీస్ ఉన్నాయి. ఫినామినల్ నాక్ భయ్య, అదిరిపోయింది నాక్ అసలు. జియో సినిమాలో నేను కామెంట్ చేయడం స్టార్ట్ చేశాను. మీకు విషయం తెలుసా? తెలిస్తే కింద లైక్ పెట్టండి. కామెంటరీ విన్నారా? కామెంట్ పెట్టండి. జియో సినిమాలో నేను కామెంటరీ చేస్తున్న మొదటి మ్యాచ్, మొదటి రోజు అండ్ రోహిత్ శర్మ సెంచరీ కూడా చూసాను. దానికి అగైన్ వెరీ లక్కీ. ఇది నాకు ఎందుకో అలా కలిసి వస్తుంటుంది. హోప్ఫుల్లీ దిస్ లక్ కంటిన్యూస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. దట్ మంచి ఐకానిక్ మూమెంట్స్, సెంచరీ వచ్చినప్పుడు నాకు కామెంటరీ చేసే ఒక ఛాన్స్ దొరుకుతుంటుంది. అదే జరిగింది కూడా. ఐ వాజ్ రియలీ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ ఇది అయిపోయిందా? దీని తర్వాత అగైన్ రోహిత్ శర్మతో కలిసి చేసిన పార్ట్నర్షిప్ ఆఫ్ రవీంద్ర జడేజా, 204 ఎంతో పార్ట్నర్షిప్. ఎగ్జాక్ట్ నెంబర్ ఎంతో కమెంట్లో పెట్టండి, నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు. 33 for 3 నుంచి నాకు తెలిసి 200 కంటే ఎక్కువైతే పార్ట్నర్షిప్ ఉండింది. జడేజా కూడా ఆ టైంలో రావడం, ప్రమోషన్ దొరకడం, నంబర్ 5లో బ్యాటింగ్ చేయడం, తన లైఫ్లో రెండోసారి మాత్రమే 10 overs లోపలే బ్యాటింగ్ చేయడానికి రావడం, వచ్చిన తర్వాత ఎంత బాగా బ్యాటింగ్ చేశాడు, సూపర్గా ఆడాడు. ఆ ప్రెషర్ మొత్తాన్ని సోక్ చేసుకొని, ఇప్పుడు ఒక స్పాంజ్ తీసుకొని స్పాంజ్ని వాటర్లో పడేస్తే ఎలా అయితే వాటర్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటుందో, ఏమన్నా ఇస్తారు ఎగ్జాంపుల్స్ నువ్వు? అలా జడేజా ప్రెషర్ మొత్తాన్ని కూడా అబ్జార్బ్ చేసేసుకొని తర్వాత కౌంటర్ అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు.
కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ చేశాడు. ఫస్ట్ సెషన్ ఇంకా వికెట్స్ ఏమీ పోలేదు, సెకండ్ సెషన్ మొత్తం అంతా వికెట్స్ ఏమీ పోలేదు. దే కైండ్ ఆఫ్ డామినేటెడ్ ది సెకండ్ సెషన్ అండ్ అక్కడే ఇండియా దే కేమ్ బ్యాక్ ఇన్ ద గేమ్. 200 రన్ పార్ట్నర్షిప్ ఇస్ అ లాడ్ ఆఫ్ రన్స్, స్పెషల్లీ ఉన్న పొజిషన్లో 33 for 3 నుంచి ఇంకొక 2 వికెట్లు పడి ఉంటే ఇండియా టీ కల్లా ఆల్అౌట్ అయిపోయే ప్రమాదంలో ఉండేది. మంచి బ్యాటింగ్ కండిషన్స్ నుంచి బ్యాటింగ్ చేసే ప్రమాదం ఉండేది. వాళ్ళు ఎక్కువ రన్స్ స్కోర్ చేస్తుంటే ఇండియా వెనకబడిపోయి టెస్ట్ మ్యాచ్ ఓడిపోయే ప్రమాదం కూడా ఉండేది. ఇప్పటికీ ఏం జరుగుతుందో తెలియదు కానీ దే స్టిల్ హ్యావ్ ఎ ఫైటింగ్ ఛాన్స్ బికాస్ ఎండ్ ఆఫ్ డే 1 వాళ్ళు 300 కంటే ఎక్కువ రన్స్ స్కోర్ చేశారు. ఆల్ థ్యాంక్స్ టు దిస్ పార్ట్నర్షిప్ బిట్వీన్ రోహిత్ అండ్ జడేజా సెంచరీ కూడా మెచ్చుకోవాలి. అఫ్ కోర్స్ లాస్ట్ లో నిజమే ఎలా అనిపించింది తెలుసా నాకు, మంచి స్వీట్ తింటున్నా పరమాన్నం, అమ్మ చేసిన పరమాన్నం తింటుంటే చెప్ప పెట్టకుండా ఎవరో దాంట్లో మధ్యలో కాకరకాయ ఇరిగించారు అనుకో, ఎంత దారుణంగా ఉంటుంది. అలాంటి ఒక ఫీలింగ్ కలిగింది సర్ఫరాజ్ రన్అట్ అవడంతో. వి టాక్ అబౌట్ సర్ఫరాజ్ ఆల్సో, బట్ ఐ థింక్ ఈ డిజర్వ్డ్ సెంచరీ. చాలా బాగా ఆడాడు. హైదరాబాద్లో సెంచరీ మిస్ అయింది, ఇక్కడ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇట్స్ బీన్ అ ఫినామినల్ ఆల్రౌండర్ ఫర్ ఇండియా. గత కొద్ది సంవత్సరాలుగా 4-5 సంవత్సరాలుగా చూస్తే కనుక అమేజింగ్ నెంబర్ ఆఫ్ రన్ స్కోర్ చేస్తూ ఉన్నాడు. ఆ బాల్తో కాంట్రిబ్యూట్ చేస్తాడు. ఇంజరీ నుంచి కంబ్యాక్ చేస్తున్నాడు, హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ నుంచి కంబ్యాక్ చేసి బాగా పరిగెత్తాడు. సో అగైన్ ఇట్ లుక్ ద పార్ట్. చాలా బాగా ఆడాడు. జడేజా అయిపోయిందా, నెక్స్ట్ కమ్స్ సర్ఫరాజ్. ఆ 200 రన్ పార్ట్నర్షిప్ తర్వాత జనరల్గా ఏం జరుగుతుంది, ఒక పెద్ద పార్ట్నర్షిప్ వస్తే తర్వాత టక్ 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 అని వికెట్స్ పడిపోతుంటాయి. అలా జరగకుండా ఆపాడు సర్ఫరాజ్. అది మాత్రమే కాదు, కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సర్ఫరాజ్కి బిగినర్స్ లా కలిసి వచ్చింది. ఏంటి, ఫస్ట్ రన్స్ తర్వాత ఫస్ట్ బౌండరీ మిస్ ఫీల్డ్స్ రూపంలో వచ్చాయి. క్రాలీ ఒకటి చేశాడు, హార్ట్లీ ఒకటి చేశాడు. ఈ ఇద్దరు లీలు అలా వదిలేసిన తర్వాత వాళ్ళ లీల వల్ల ఇతనికి రన్స్ అవడం స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత ఆడాడు భయ్యా. వెయిట్ చేశాడు. ఈ ఆపర్చునిటీ కోసం ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నాడు. గత 2-3 సంవత్సరాలుగా బోల్డ్ అండ్ రన్ స్కోర్ చేశాడు. ఒక సంవత్సరం 150 యావరేజ్, ఇంకో సంవత్సరం 120+ యావరేజ్, ఇంకో సంవత్సరం 90+ యావరేజ్. బేసికలీ బ్రోక్ ద డోర్ డౌన్. ఇప్పుడు సెలక్షన్ కి ది నాక్ ఆన్ ద డోర్స్ అంటుంటారు. ఇట్స్ టర్మ్ దట్ యూజ్ ఇన్ ఇంగ్లీష్, దట్ నన్ను తీసుకోండి, నన్ను కన్సిడర్ చేయండి అనడానికి ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఇస్ నాకింగ్ ఆన్ ద డోర్. ఇది నాకింగ్ ఆన్ ద డోర్ కాదు, డోర్ బద్దలు కొట్టి బారు దొబ్బాడు. తీసుకోవాల్సి వచ్చింది ఫైనల్ గా. అయ్యారేమో నాకు బ్యాక్ ఇంజరీ, నాకు ఈ ఇంజరీ, ఆ ఇంజరీ అని చెప్పి తను రెస్ట్ తీసుకున్నాడు, డ్రాప్ చేశారు. మనకు తెలియదు. మనకు చెప్పిన విషయం అయితే బ్యాక్ ఇంజరీ, స్పాజం మళ్ళీ ఏదో ఉందని చెప్తున్నారు. చాలా కాలంగా తను ఇబ్బంది పెడుతుంది. తను బయటకు వెళ్ళాడు, దీన్ని 1 స్టాప్లకు వచ్చాడు, భలే ఆడాడు, అగ్రెసివ్ గా ఆడాడు. ఏ బ్యాటింగ్ అయితే చేసి డొమెస్టిక్ లో ఇన్ని రన్ స్కోర్ చేశాడో ఆ స్టైల్ ని నమ్మి, ఆ అప్రోచ్ ని నమ్మి నేను ఇలానే ఆడతాను, దిస్ ఇస్ వాట్ వర్క్ ఫర్ మీ అనే నమ్మకం ఇక్కడ కూడా చూపించాడు. ఈ పెద్ద స్టేజ్ లో కూడా రన్ స్కోర్ చేయగలను అని చూపించాడు. క్విక్ హాఫ్ సెంచరీ 48 balls లో ఫినిష్ అయిపోయింది. డామినేట్ చేశాడు ఆ పార్ట్నర్షిప్ విత్ జడేజా. 70-odd runs ఆ పార్ట్నర్షిప్. ఈవెన్చువల్ గా రన్అట్ అయిపోయాడు. ట్రైన్ టు గెట్ జడేజా టు 100. అన్ఫార్చునేట్ దాని ముందర కూడా ఒక రన్ పరిగెడుతున్నప్పుడు డైవ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడైతే తను తప్పేం లేదు భయ్యా. జడేజా షార్ట్ ఆడాడు, ఇట్ టుక్ ఆఫ్. అండ్ బాల్ మీ వెనకాలకి, ఇప్పుడు నాన్ స్ట్రైకర్ ఎండ్ గా ఉన్నప్పుడు బాల్ మీ వెనకాలకి వెళ్తే రూల్ ఏంటి తెలుసా, షార్ట్ ఎవరైతే ఆడాడో వాడు చూస్తున్నాడు బాల్ ఎక్కడికి వెళ్ళిందో, వాళ్ళు పిలిస్తే నీ పార్ట్నర్ని నమ్మి పరిగెత్తాలి. అలాగే బ్యాటర్ ఆడుతున్నప్పుడు వికెట్ వెనకాలకి బాల్ వెళ్ళింది అనుకో, నాన్ స్ట్రైకర్ పరిగెత్తు అని చెప్తే కళ్ళు మూసుకొని పరిగెత్తాలి. అలాంటి ట్రస్ట్ ఒకటి బిల్డ్ చేసుకుంటారు సాధారణంగా. సర్ఫరాజ్ అక్కడ ఒకటి కొత్తగా వచ్చాడు, 2 తనకు తెలిసిన పార్ట్నర్ 99 పైన ఉన్నాడు, సెంచరీకి ఒక రన్ దూరంలో ఉన్నాడు అని చెప్పేసి ఆ ఎంతూజియాజంలో పాపం ఎక్కువ బ్యాకప్ చేసి ముందరకు వచ్చేసాడు. జడేజా స్టార్ట్ తీసుకొని నో చెప్పేసరికి వెనక్కి వెళ్ళే పరిస్థితులు లేడు, దొరికిపోయాడు. క్రీమ్ బిస్కెట్ వేసాడు బై జడేజా, క్రీమ్ బిస్కెట్ వేసాడు నిజంగానే. రన్ అయిన తర్వాత ఇలా అంటున్నాడు, ఇలా ఏంది తప్పేవది, జడేజాతో తప్పున్నాడు అడిగితే. అందుకే చెప్తున్నా, ఆ పరవన్నంలో ఒక కాకరకాయ ముక్క, పచ్చి కాకరకాయ ముక్క వదిలేసినట్టుగా ఫీలింగ్ వచ్చింది నాకు. లాస్ట్ లో ఆ ఫీలింగ్ పాడైపోయింది. సర్ఫరాజ్ వాస్ ఫినామినల్. ఐ రియలీ లైక్ ది వే హీ ప్లేడ్. సెంచరీ మిస్ అయింది, అన్ఫార్చునేట్. తనకి ఎంత మ్యాటర్ అవుతుందో ఇది కూడా సీన్ ద క్యాప్ ప్రెజెంటేషన్ అప్పుడు వాళ్ళ నాన్నగారికి దగ్గర తీసుకెళ్లి హత్తుకొని తనని హక్ చేసుకొని క్యాప్ని వాళ్ళ నాన్నకి ఇచ్చి, నాన్న నువ్వు కూడా ముట్టుకో అని చెప్తే వాళ్ళ నాన్న క్యాప్ని ముట్టుకొని దాన్ని ముద్దు పెట్టుకొని, బ్యూటిఫుల్ సీన్స్. అండ్ పక్కన ఇంకొక లేడీ కనిపించారు. చాలా మంది వాళ్ళ అమ్మేమో అనుకున్నారు, కాదు మహాప్రభు, నేను కూడా యాక్చువల్లీ ఆ పొరపాటు పడ్డాను, అది సర్ఫరాజ్ ఖాన్స్ వైఫ్. తను కూడా షీ వాస్ వెరీ ఎమోషనల్, కన్నీళ్ళు పెట్టేసుకున్నారు, ఆనంద బాష్పాలు ఆబ్వియస్లీ. అండ్ తన బ్యాటింగ్ వచ్చినప్పుడల్లా షీ వాస్ రీడింగ్ దట్ కల్మా అంటుంటారు కదా, కల్మా చదువుతున్నారు. అండ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్ గైజ్, కల్మా అనుకుంటున్నాను, దట్స్ వాట్ దే కాల్ ఇట్. కాన్స్టెంట్ గా దేవుడిని వేడుకుంటూ ఉన్నారు. చాలా బాగా ఆడాడు. తను బౌండరీ కొట్టినప్పుడల్లా కూడా ఎంజాయ్ చేశారు. తన నాన్న ఎంతో కష్టపడాడు చిన్నప్పటి నుంచి. వాళ్ళ నాన్న గురించి విషయం చెప్పాలి భయ్యా, మావా బ్రోస్. వాళ్ళ నాన్న గురించి విషయం చెప్పాలి మావా బ్రోస్. ఏంట్రా అంటే, తను ఇండియాకి ఆడదాం అనుకున్నారు. ప్రతి చాలా మంది పిల్లల్లాగానే, చాలా మంది యంగ్ ఇండియన్స్ లాగానే ఆడలేకపోయారు. తన పిల్లల్ని ఆడేదాన్ని ఫిక్స్ అయ్యాడు. అయితే తను రోజుకి 1000-2,000-3,000 balls త్రో డౌన్స్ వేస్తుంటట్టు వీళ్ళ పిల్లలు ఆడడానికి. పిల్లలు అంటున్నా, సర్ఫరాజ్ ఒకటే కాదు, సర్ఫరాజ్కు తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు ఇండియా అండర్-19 వరల్డ్ కప్ మన కూడా ఆడాడు. వన్ ఆఫ్ ద లీడింగ్ స్కోరర్స్ తను కూడా, ముషీర్ ఖాన్, బ్రిలియంట్ బ్యాటర్ తను కూడా, రైట్ హ్యాండ్ బ్యాటరు వాళ్ళ అన్నలానే. సో ఇద్దరు పిల్లల్ని ఎలా సరే ఇండియాకి ఆడించాలని ఒక తాపత్రయం, ఒక పట్టుదల, ఒక తపస్సు చేశాడు ఆయన.
మామూలు విషయం కాదు. ఇప్పుడు ముంబై లాంటి కంట్రీ అంటాం. ముంబై ఓ విధంగా కంట్రీనే ఇది, ఎందుకంటే అంత కాంపిటీషన్ ఉంటుంది. ముంబై లాంటి సిటీలో క్రికెట్ ఆడడం అంటే కష్టం. ఎక్కడెక్కడో దూరంగా ఉంటారు, అక్కడి నుంచి గ్రౌండ్స్కి రావాలి, ప్రాక్టీస్కి వెళ్ళాలి, పిల్లల్ని తీసుకురావాలి, తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆ వంట వార్పు ఇవన్నీ చేసి పెట్టాలి, తర్వాత వాళ్ళ హెల్త్ చూసుకోవాలి, ఫిట్నెస్ చూసుకోవాలి, స్కూల్ చూసుకోవాలి, ఇవన్నీ చూసుకుంటూ ప్రాక్టీస్ చేయించాలి, ఎక్కడ మ్యాచ్ ఉంటే అక్కడ తీసుకెళ్ళాలి, ఈ సెలక్షన్స్ కాకపోవడాలు ఇవన్నీ గొడవలు ఉంటాయి. వీటన్నిటిలో కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళ పిల్లల్ని ఇంతగా ఆడిద్దామని ఒక తాపత్రం ఏదైతే తను చూపించారో, హ్యాట్స్ ఆఫ్ టు దట్ ఫాదర్. ఇలాంటి నాన్నలు ఉన్నప్పుడే ఇండియా కూడా ఈ స్పోర్టింగ్ హీరోస్ దొరుకుతూ ఉంటారు. గతంలో అంటే ఇంట్లో అమ్మ నాన్న ఏమనేవాళ్ళు, అరే చదువుకొని మనం మంచి డాక్టర్ అవ్వాలరా, ఇంజనీర్ అవ్వాలరా, కలెక్టర్ అవ్వాలరా, మంచి బ్యాగ్ ఉద్యోగం తెచ్చుకోవాలరా, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలరా అంటుండే వాళ్ళు. ఇప్పుడు నువ్వు బాగా ఆడాలరా, స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలరా అని చెప్తున్నారంటే పేరెంట్స్ నిజంగానే ఇండియా ఈజ్ యాక్చువల్లీ ఇంప్రూవింగ్. హోప్ఫుల్లీ ఇంకా జరగాలి ఇది. ఐ నో స్పోర్ట్స్ లో సక్సెస్ అవడం వల్ల ఆ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, బట్ స్టిల్ ఎప్పుడైతే పేరెంట్స్ ఇంత హోల్ హార్ట్గా సపోర్ట్ చేస్తారో, వేరే ఎడ్యుకేషనల్ కెరీర్స్కి ఎలా బ్యాక్ చేస్తారో, అలాగే స్పోర్టింగ్ కెరీర్స్ కూడా బ్యాక్ చేస్తే ఐ థింక్ ఇండియా విల్ బికమ్ స్పోర్టింగ్ నేషన్ ఇన్ జనరేషన్ ఆర్ 2 ఫర్ షూర్. సో హ్యాట్స్ ఆఫ్ టు సర్ఫరాజస్ ఫాదర్. తను అవుట్ అయినప్పుడు కూడా చూడొచ్చు ఎంత రియాక్టారో. ఇన్ఫాక్ట్ రోహిత్ శర్మ రియాక్షన్ చూసారా, క్యాప్ ఇసిరి పారేసాడు కిందకి. కొంచెం బెంచ్ స్ట్రోక్స్ తలుచుకుని 3 సార్లు కూడా కోపం, ఎందుకంటే అంత బాగా ఆడుతున్న కుర్రాడు అవుట్ అయిపోయాడే, రన్అట్ అయిపోయాడే, మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది, 62 పైన ఆడుతున్నాడే, ఇంత బాగా ఆడుతున్నాడు, 100కి చేరుకుని ఉండొచ్చే అన్న ఒక బాధ ఏదైతే ఉంటుందో, ఇన్ఫాక్ట్ ఐ థింక్ ఇట్ వాస్ ఎవ్రీబడీస్ కలెక్టివ్ బాధ. అది రోహిత్ శర్మ క్యాప్ వేసుకోవడం కనిపించింది. ఇలా డే 1 అయిపోయింది భయ్య మామ బ్రో, డే 1 అయిపోయింది మామ బ్రోస్. సో 300 odd runs స్కోర్ చేశారు. I think 320 odd సంథింగ్ ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets. కుల్దీప్ యాదవ్ నైట్ వాచ్మెన్ గా వచ్చింది నైట్ వాచ్మెన్ గా. తను ఆడాలా, జడేజా ఆడమంటాడు ఏంటి, ఏదోకాని అని. నైట్ వాచ్మెన్ వచ్చేది ఉన్న ఎస్టాబ్లిష్ బ్యాటర్ని సేవ్ చేయడానికి, లేకపోతే ధృతురాన్ని పంపించేవాళ్ళుగా, అశ్విని పంపించేవాళ్ళుగా. ఈ చిన్న లాజికల్ మిస్ అయ్యాడు ఏంటో. లాస్ట్ 2 balls కూడా జడేజాని ఫేస్ చేశాడు. సరే మొత్తానికి వికెట్ పడలేదు కూడా బాగానే ఉంది. రేపు ఎలా ఆడతారు చూడాలి. ధ్రువ్ జురేల్ డెబ్యూటాంట్, తను కూడా బాగా రన్ స్కోర్ చేసి చూడాలని ఉంది నాకు. ఎలా ఆడతారు చూడాలని, బికాజ్ భరత్ని డ్రాప్ చేసి తను తీసుకొచ్చారు. భరత్ కొంచెం అన్ఫేర్ అనిపిస్తుంది. హైదరాబాద్ లో ఆడుతున్న నాక్ సెకండ్ ఇన్నింగ్స్ లో కనుక అది గెలుపుకి దారి తీసుంటే ప్రాబ్లీ సిమెంట్ చేసుకునే ప్లేస్. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు అనిపిస్తుంది. ధ్రువ్ జురేల్ రన్స్ కొట్టేశాడా, భరత్ కుడ్ బి అవుట్ ఆఫ్ కంటెన్షన్. జురేల్ వచ్చాడు, ఒక మ్యాచ్ ఆడించి కూర్చోబెట్టరుగా, ఇంజురీ అయితే తప్ప. సో భరత్ కి మళ్ళీ ఛాన్స్ దొరుకుతుందా తెలియదు, క్వశ్చన్ మార్క్ లా అనిపిస్తుంది. దట్స్ ఎ సాడ్ థింగ్, బట్ లెట్స్ హోప్ దట్ ది డెబ్యూటాంట్ ధ్రువ్ జురేల్ డస్ వెల్. అండ్ డే 2 లో ఏం జరుగుతుందో డే 2 చూసుకుందాం అమ్మా. మనం కామెంటరీ కూడా చేస్తున్నాం, అది వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ రివ్యూ చేసి దాన్ని కాస్త ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన కాస్త టైం పడుతుంది, తిట్టుకోద్దామా. మనకి లైవ్ రివ్యూస్ కావాలంటే మనం మెంబర్షిప్ స్టార్ట్ చేయబోతున్నాం. ఆ మెంబర్షిప్స్ లో లైవ్ రివ్యూస్ వచ్చేస్తాయమ్మా. మీరు అది కావాలనుకుంటే మెంబర్షిప్ జాయిన్ అవ్వడానికి కాస్త ఆలోచించండి. నామినల్ అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు నేను పెట్టే ఎఫర్ట్ కి మరి మీ సైడ్ నుంచి అంత ఎంతూజియాజం ఉంటే, మీకు కావాలనిపిస్తే, then you can take that membership. I won't keep it very expensive for sure, బట్ ప్లాన్ చేస్తున్నాం, దాని తగ్గట్టుగా ఒక మెంబర్షిప్ క్రియేట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. దానిలో ఏమేమి పర్క్స్ ఇస్తామో కాలక్రమేణా ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. ఇదన్నమాట సంగతి వాళ్ళకి. ఇప్పటిదాకా నా వీడియో చూస్తుంటే లైక్ ది వీడియో, షేర్ ద వీడియో, కమెంట్ అబౌట్ ద వీడియో, అండ్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ స్టంప్ టేల్స్, బికాస్ మన ఫ్యామిలీ పెరుగుతుంది. బి ఏ పార్ట్ ఆఫ్ ద జర్నీ. అండ్ రేపటి వీడియో మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా కొంచెం సెలవు. బాయ్ మామా బ్రోస్.